రేపటి నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సాగునీరు లేక ఎండిపోతున్న పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అన్నదాతలకు అండగా నిలవనున్నారు. కరువుతో అల్లాడుతున్న రైతాంగంలో ధైర్యాన్ని నింపనున్నారు. ఈ పర్యటనలో భాగంగా 31న జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో గులాబీ అధినేత పర్యటిస్తారు. ఇప్పటికే తమ 10 ఏళ్ల పాలనలో ఒక్క ఎకరం కూడా ఎండిపోలేదంటూ గులాబీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ పాలనలో నీరందక పంటలు ఎండిపోతున్నాయని విమర్శిస్తున్నారు. మళ్లీ పాత రోజులను కాంగ్రెస్ గుర్తుకు తెస్తుందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇక రేపటి నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సాగునీరు లేక ఎండిపోతున్న పంట పొలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అన్నదాతలకు అండగా నిలవనున్నారు. కరువుతో అల్లాడుతున్న రైతాంగంలో ధైర్యాన్ని నింపనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, రేపటి నుండి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రధానంగా క్షేత్ర స్థాయిలో అన్నదాతలని పరామర్శించి, అలాగే దానితో పాటు ప్రధానంగా వాటర్ స్కేర్సిటీతో పాటు రైతులు కొంతమంది ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ పొలాలతో పాటు వాళ్ళని కూడా ఇంటరాక్ట్ అయ్యేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ పర్యటించనున్నారు. దానిలో భాగంగా 31వ తేదీన జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలలో కూడా ఆయనే పర్యటించనున్నారు. అయితే ప్రస్తుతము ఆయన ఫోకస్ అంతా కూడా ప్రధానంగా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుండి కూడా ప్రధానంగా ఈ 2 అంశాల చుట్టూ, రైతులకు సంబంధించి 2 అంశాల చుట్టే తిరుగుతుంది. ఒకటి రైతు రుణమాఫీ, 2 రైతు బంధు అనేది ఇంకా రైతుల ఖాతాలో రైతుల అకౌంట్లలో ఇంకా జమ అవ్వలేదు. ఈ రెండింటి చుట్టే ప్రధానంగా నడుస్తోంది. దీనితో పాటు ముందస్తుగానే కూడా ఈసారి లాస్ట్ ఇయర్ అంత భారీ ఎత్తున వర్షాలు పడకపోవడంతో పాటు ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా పాటు హైదరాబాద్ లో కూడా వాటర్ స్కేర్సిటీ ఉంటుంది అనేది కూడా జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ప్రస్తుతము క్షేత్ర స్థాయిలో ఈ రైతులతో పాటు పొలాలను కూడా పరిశీలించనున్నారనేది కూడా ప్రధానంగా బీఆర్ఎస్ వర్గీయులు చెప్తున్నారు. అయితే పలుమార్లు కూడా ప్రధానంగా కేసీఆర్ కూడా ప్రస్తావించారు, తమ 10 ఏళ్ల పాలనలో కూడా ఒక్క ఎకరం ఎక్కడ కూడా ఎండిపోలేదు అని కూడా ప్రధానంగా ఇటు కేసీఆర్ తో పాటు గులాబీ నేతలు కూడా పలు వేదికలు ప్రస్తావించారు. అయితే కాంగ్రెస్ పాలనలో నీరందక పంటలు ఎండిపోతున్నాయనేది కూడా ప్రధానంగా కూడా ప్రస్తావిస్తున్నారు. మళ్లీ పాత రోజులను కాంగ్రెస్ గుర్తుకు తెస్తోంది అనేది కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈ క్షేత్రస్థాయి పర్యటనకి మరింత ప్రాధాన్యం ఏర్పడింది అనేది మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతము ఓ వైపు వలసల పర్వం జరుగుతుంది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వెళ్లడము, అలాగే కాంగ్రెస్ లో ఇటు మనం చూసుకుంటే కడియం శ్రీహరితో పాటు కడియం శ్రీహరి కూతురు, అలాగే కె కేశవరావు కూతురు కూడా, కేశవరావు కూతురికి జిహెచ్ఎంసీ మేయర్ గా పదవి ఇచ్చిన నేపథ్యంలో, అలాగే కేశవరావుని కూడా రాజ్యసభకి నామినేట్ చేయడము, ఇలా వీళ్ళు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వీళ్ళు కాంగ్రెస్ లోకి వెళ్లడము, ఇలా వలస పర్వంలో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతము మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకోబోతుందని మనం చెప్పుకోవాలి. దాంట్లో ప్రధానంగా ఇక్కడ మనం చెప్పుకోవాలి అంటే ప్రధానంగా ఇక్కడ జనగామతో పాటు సూర్యాపేట, నల్గొండ, ప్రధానంగా ఇక్కడ సూర్యాపేటలో కూడా కొంత మేరకు బీఆర్ఎస్ కి కొద్ది మేరకు స్ట్రాంగ్ క్యాడర్ ఉందని చెప్పుకోవాలి. దాంతో పాటు నల్గొండ జిల్లా చూసుకుంటే మనము మన అసెంబ్లీ ఎన్నికల్లో కంప్లీట్ గా కూడా కాంగ్రెస్ వైపే ప్రజలు ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆయన అక్కడ వెళ్లి, ముఖ్యంగా నల్గొండ కూడా మనం వింటున్నాం, గడిచిన 50-60 ఏళ్లుగా ఫ్లోరైడ్ బాధితులు ఉన్నారు. ప్రధానంగా
ఫ్లోరైడ్ వాటర్ తోని అక్కడ పిల్లలతో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ గా ఉంటారు. సరైన నీరు ఉండదు. కృష్ణా నది పక్కనే పారుతుంది కానీ అక్కడ తాగేటందుకు నీరు ఉండదు. ఎట్ ది సేమ్ టైం సాగు కూడా నీరు ఉండదు అనేది కూడా ప్రధానంగా ఒక నానుడి ఉంది. అయితే ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన మాత్రము ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతున్నారో, ఈ పర్యటన ద్వారా ఆయన రైతులని ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారో, ఈ క్షేత్రస్థాయి పర్యటన అనేది ఆయన ఫిజికల్ గా డైరెక్ట్ గా ప్యాడీ ఫీల్డ్స్ లోకి వెళ్తారా, లేకపోతే రైతులతోనే ఒక సమావేశం ఏర్పాటయ్యి రైతులతో ఇంటరాక్ట్ అవుతారా అనేది కూడా మనకి మరి కాసేపట్లో పూర్తి స్థాయి డీటెయిల్స్ వస్తాయి. కానీ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ కేసీఆర్ ఒక కొత్త స్ట్రాటజీ తీసుకోబోతున్నారా, అలాగే ప్రధానంగా కూడా కేసీఆర్ కి ప్రధానంగా కూడా ఒక పేరుంది. ఏదైనా ఇష్యూని డైవర్ట్ చేయడంలో ఆయనకి చాలా సిద్ధహస్తులు. దాంట్లో ఈ పబ్లిక్ అటెన్షన్ డ్రా చేయడంతో పాటు ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా డైవర్ట్ చేయడంలో కేసీఆర్ ఎక్స్పర్ట్ అనే పేరు కూడా ప్రధానంగా ఉంది. దాంట్లో భాగంగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా పీక్స్ కి వెళ్లిన నేపథ్యంలో కేసీఆర్ ఇప్పుడు నల్గొండ పర్యటనతో పాటు సూర్యాపేట, జనగామ పర్యటన కూడా ఒక రకంగా చెప్పాలంటే మరి ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూని ఆయన ఎలా కవర్ చేసుకుంటారు, ఆయన ఎలా డిఫెండ్ చేసుకుంటారో, అండ్ ఇట్ ఇస్ సేమ్ టైం కంప్లీట్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూని డైవర్ట్ చేసి ఈ రైతు రుణమాఫీతో పాటు రైతు బంధు పైనే ప్రధానంగా ఫోకస్ చేస్తారా అనేది మనకి మరి కాసేపట్లో తేలనుంది. అలాగే దానితో పాటు ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించాక, రైతులతో ఇంటరాక్ట్ అయ్యాక మనకి ఇంకా మరింత సమాచారం తెలుస్తుంది. అలాగే ఆయన స్ట్రాటజీ ఏందో కూడా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన ఎలాంటి వ్యూహాలు అనుసరించబోతున్నారు అనేది కూడా మనకు క్లారిటీ వస్తుంది. సందీప్, శ్రీచరణ్, అంటే మొత్తం ఎన్ని జిల్లాల్లో పర్యటన సాగనుంది? అంటే రోజుకు ఎన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు? ప్రస్తుతానికి జనగామ జిల్లా, సూర్యాపేటతో పాటు నల్గొండ జిల్లాలో ప్రధానంగా కేసీఆర్ పర్యటన ఉండబోతోంది. అయితే ప్రధానంగా మనం ఇక్కడ సూర్యాపేట చూసుకుంటే, సూర్యాపేటతో పాటు జనగామలో కూడా ప్యాడీ ఫీల్డ్స్ ఎక్కువగా ఉంటాయి, రైతులు ఎక్కువగా ఉన్నారు అని మనం చెప్పుకోవాలి. వాస్తవికంగా చూసుకుంటే జనగామ, సూర్యాపేటతో పోలిస్తే నల్గొండ జిల్లాలో సర్వసాధారణంగానే ప్రతిసారి కూడా అది జెన్యున్ గానే ఉంటుంది. వాటర్ స్కేర్సిటీ ఎక్కువగా ఉంటుంది. రైతులకి సరైన విధంగా కూడా అక్కడ నీళ్ల వసతి ఉండదు అనేది కూడా ఒక నానుడి ఉంది. మనం ముందుగా అనుకున్నట్టు నల్గొండ డిస్టిక్ అంటేనే ఫ్లోరైడ్ బాధితులకు పెట్టింది పేరు అన్న చందన. అయితే ప్రస్తుతము రిజర్వాయర్స్ లో కూడా వాటర్ ప్రాపర్ గా రిజర్వ్ లేకపోవడం అనేది కూడా, రిజర్వ్ సరిగా లేవు అనేది కూడా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో మరి రాబోయే వేసవి కాలంలో ఇటు నీటి అవసరాలు, త్రాగుతో పాటు సాగునీరుకి ప్రభుత్వం ఎలా సమాయత్తం అవుతుంది అనేది కూడా ప్రధానంగా చీఫ్ సెక్రటరీ తరచుగా మీటింగ్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతోని మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి కూడా ప్రత్యేకంగా దీనిపైన శ్రద్ధ పెడుతున్నారు. నీటి కొరత ఎట్టి పరిస్థితుల్లో ఉండకుండా ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏంటి అనే దానిపైన కూడా ముఖ్యమంత్రి రివ్యూ తీసుకుంటున్నారు, చీఫ్ సెక్రటరీ కూడా రివ్యూ తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మనం ప్రధానంగా ఫోకస్ అంతా పెట్టాల్సింది నల్గొండ జిల్లాలోనే. ఎందుకంటే నల్గొండ జిల్లా రైతాంగంతో పాటు అక్కడ ఉన్న నీటి కొరత ప్రాబ్లము, అలాగే దానితో పాటు ఇక్కడ పొలిటికల్ ఈక్వేషన్ చూసుకుంటే మనము పొలిటికల్ నరేటివ్ లో అటు నల్గొండ కూడా రెడ్డి సామాజిక వర్గమే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసే నేపథ్యంలో కాంగ్రెస్ కి మొదటి నుంచి కూడా కంచుకోటగా చెప్పబడే నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ నేత కేసీఆర్ కూడా పర్యటించడం అనేది కూడా ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీలో భాగమైన అన్నట్టు చందాన కూడా ఉందని చెప్పుకోవాలి మనము. మరి చూడాలి కేసీఆర్ అక్కడ రైతులతోని ఇంటరాక్ట్ అయ్యి ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో, వాళ్ళ తరఫున ప్రభుత్వానికి ఏం చేయాలి సూచిస్తారు అనేది కూడా ప్రధానంగా కూడా మనకి ఆయన పర్యటన నేపథ్యంలో మనకు తెలియనుంది. సందీప్, అంటే ఈ పర్యటనలో సభలు నిర్వహించే అవకాశం ఉందా, లేకపోతే కేవలం ఆ రైతుల్ని పరామర్శించుకుంటూ వెళ్లే అవకాశం ఉందా? డెఫినెట్లీ ఖచ్చితంగా కూడా రైతులతో ఇంటరాక్ట్ అవ్వడంతో పాటు డెఫినెట్ గా ఇది ఖచ్చితంగా ఇది ఒక పొలిటికల్ గా, ఇది ఒక అఫీషియల్ గా చెప్పాలంటే ఇది ఒక ఎలక్షన్ క్యాంపెయినింగ్ అని చెప్పుకోవాలి మనము. రైతులను గురించి మాట్లాడడము, రైతులతో ఇంటరాక్ట్ అవ్వడంతో పాటు డెఫినెట్ గా కూడా ఆ రైతు నాయకులను సంబంధించి వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టి ఒక బహిరంగ సభ కూడా డెఫినెట్లీ పెడతారు. ఎందుకంటే కేసీఆర్ అంటేనే పాలిటిక్స్ కి మారు పేరు. కేసీఆర్ ఏది చేసినా కూడా దానికి ఒక అర్థము పరమార్థము ఉందనేది కూడా ప్రధానంగా ఒక నానుడిలో ఉంది. ఆయన ప్రధానంగా ఇప్పుడు రైతు కాల్స్ తీసుకోవడం అనేది కూడా అదొక రకంగా
ఆయనకి ఒక రకంగా ఆయనకి బెనిఫిట్ అవుతుందా, లేకపోతే మళ్ళీ రిటర్న్ గా బౌన్స్ బ్యాక్ అవుతుందా అనేది కూడా ప్రధానంగా చర్చకు ఉంది. ఎందుకంటే కేవలం ఒక రైతు బంధు పథకం మాత్రమే, రైతు బంధు స్కీమ్ ఒకటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ పథకం ఇంప్లిమెంట్ అయింది. రెస్ట్ కౌలు రైతులు కానీ చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు ఈయన రైతులకు సంబంధించిన ఒక కాజ్ అయితే తీసుకున్నారు కేసీఆర్. మరి అది ఎలా ఉండబోతుంది, ఆయనకు పాజిటివ్ గా ఉండబోతుందా బీఆర్ఎస్ కి, లేకపోతే మళ్ళీ కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చి అది బీఆర్ఎస్ కి బూమరంగ్ కాబోతుందా అనేది మనము కేసీఆర్ ఈ బహిరంగ సభ తర్వాత మనకి పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుందని చెప్పుకోవాలి సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.